నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించిన ఆయన పెన్షన్ పంపిణీని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం సాధారణ పెన్షన్ను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ను 6,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచిందని చెప్పారు. కొల్లిపర మండలంలో 9,375 మంది లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని, కాలువలు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ నిధులతో కాలువల పూడికతీత, పారిశుద్ధ్య పనులు త్వరలో చేపడతామని పేర్కొన్నారు. వ్యర్థాలను కాలువల్లో వేయకుండా ప్రజలు సహకరించాలని కోరిన మంత్రి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నోరు 2-3 రకాల గ్యాస్ దేశ ట్రంప్ మోడీలు చేసిన అవసరం అనుకుంటే అదేనా కబురు చేస్తారు. చెప్పలేకపోతే ఎక్కడ తీస్తున్నారు మట్టి పని? అక్కడ పొలిమే మనుషులు అవసరంగా వాళ్ళకి మనుషులు అవసరం అంటే పని స్టార్ట్ అయిన కాడి నుంచి చెప్పాలి. పని చివరిలో చెప్పకూడదు కదండి. ఎక్కడ తెచ్చుకుంటారు మరి మనుషుల్ని? వాళ్ళు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళని పిలుస్తారు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి మా దాకా చెప్పరండి. అవి కాడ పడమన పోతే పడలేదు అంటున్నారు, ముద్దలే పడతలేదు అంటున్నారు. ఏంటమ్మా ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఇక్కడ? ఊళ్ళో ఉన్నారండి. ఊళ్ళో ఆవేదన చూసారా మీరు? అర్థమైందా మీకు? ఏమవుతుంది? ఆమెదేం తప్పులేదులేండి. ఆమె చేసింది అది ఆమె తర్వాత చేసేవాడు చేయాలి. ఎవరు ఇక్కడ ఫీల్డ్ యూ ఐడెంటిఫై దట్ నేమ్, టేక్ ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ పీపుల్. సార్ తీసుకోండి, తీసుకుని మాట్లాడదాం. అమ్మ నేను ఒక వారం రోజులు టైం ఇవ్వండి, నేను చెక్ చేస్తాను సరేనా? అటువంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా తప్పకుండా చూసుకున్నాం. ఎవరికైతే జాబ్ కార్డులు ఉన్నాయో అందరినీ కూడా సమానంగా చూసుకోవాలి, అందరినీ పిలవాల్సిందే. ఖచ్చితంగా అది ఆ పొరపాటు జరగకుండా ఇంకోసారి నేను చూస్తాను. యు ఆర్ రెస్పాన్సిబుల్. అర్థమైందా? ఫీల్డ్లో మీరు తిరగకుండా లేదు కనపడ అట్లా ఉంటే అట్లా ఉండదు పరిస్థితి. మెయిన్ రోడ్ కావాలన్నా అది ఇబ్బందిగా ఉందా? అంటే ఇక్కడి నుంచి పోయేదంతా అక్కడ చేరుతుందా? మీ ఒక్కరికి ఏంటి? Why don't you address this issue, Siddharth? బియ్యం తీసుకుంటున్నారా? ఎన్ని కిలోలు ఇస్తున్నారు? 30 ఇస్తున్నారా? 30 కిలోలు వస్తున్నాయా? జాదు పెట్టు. మరి పట్టాది ఉందా? ఇళ్ళ పట్టాది? పట్టాలు లేవు సార్. అదే చెప్తున్నాను, నన్ను మాట్లాడుకోని రాదు. సమస్య నాకు అర్థమవుతుంది. సమస్య అర్థమైంది. ఒక్కొక్కరిని అడుగుతున్నాను, కావాలని అడుగుతున్నాను.
అప్పటి నుంచి మీరు ఎంఆర్ఓని వాళ్ళని కలిసారా? కలిసామండి. వారి దగ్గర కూడా వెళ్ళాము. అమ్ములు కూడా మీటింగ్కి వస్తే వచ్చాము. ఇప్పుడు మీరు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. నా పెళ్ళి అవతలకి నుంచే వేసాడు మా మామగారు. అప్పటి నుంచి మీకు కాగితం ఇచ్చేసి రాలేదు? ఏం లేదు, తిరుగుతున్నాం కానీ ఇది అదుగు అంటున్నారు. Send it to collector, get approval. They're holding possession, they built houses. Change of record కదా ఇంకా అది, అవునా? సో ఎన్ని 89 సెంట్లు అని అంటున్నారు కదా వాళ్ళు. 89 సెంట్లు మినహాయించండి, మీరు తీసుకోండి, ఫైల్ మూవ్ చేయండి. మూవ్ చేసి యూ టేక్ ద అప్రూవల్ అండ్ యూ విల్ గివ్ పీసీస్ టు దెమ్. విల్ గివ్ పీసీస్ బికాస్ దే ఆర్ హోల్డింగ్ సైట్ ఆన్ దేర్ ఓన్ కదా. తీసుకోండి. ఓకే, వారం రోజు టైం చెప్తా. ఇల్లు కట్టుకున్నాను, పోలీసులు సర్టిఫికేట్ కావాలి, ఇవ్వం మీకు అని అంటున్నారు సార్. మాకు ఇల్లు పట్టాలు కావాలి సార్, చేయండి. మాకు అసలు లేదు, ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. మరి ఎంఆర్ఓ కాడికి వెళ్ళినా పోలీసులు సర్టిఫికేట్ మీకు ఇవ్వము, శ్మశాన స్థలం అని అంటున్నారు సార్. మరి ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా సార్, మేము పేదోళ్ళం కదా. ఇల్లు పట్టిన అదే లోన్ పెట్టిన కోసం పోలీసులు సర్టిఫికేట్ ఇల్లు మనీ వచ్చాము సార్, కుదరదన్నారు కదా సార్. అసైన్మెంట్ వీలు కొనుక్కున్నారా? ఎప్పుడు వచ్చి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ 70 సంవత్సరాలు అవుతుంది సార్. సర్లేదు సార్. ఇల్లు కట్టుకుని ఎన్ని రోజులు అయింది? కట్టలేదు సార్, కట్టుకుందామని ఇప్పుడు మేము. అదే ఒరిజినల్ ఎప్పుడు అసైన్మెంట్ జరిగింది సార్? మీ కాడికి మా ఆయన గారు అదే మీకు ఆన్సర్ ఆ రోజు నేను చెప్పున్నా. అది పిఓటి వైలేషన్ ఎప్పుడు అనేది సార్ అడుగుతారు. దానికి చూసి అది విత్ ఇన్ ద నార్మ్స్ మన వచ్చిన జియో ప్రకారంగా ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ రెడీ చేసాను, ఫీజు రెడీ చేసాను. ఈ ఇల్లు కూడా వాళ్ళ మీ సొంతం కొనుక్కున్నాను. ఇది కొన్నామండి, కొని ఇల్లు వేసుకున్నాం సార్. మీ అనే సమస్య ఏంటి ఇప్పుడు? మాది ఇల్లు పట్టలేదు సార్. అందరి అందరికీ లేవు సార్. 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఉండయి సార్. ఎప్పటి నుంచి అడుగుతున్నాము. 85 సెంట్లు ఉండే అంటున్నారు, వాటికల్లా పట్టాలు లేవు సార్. ఆ మామూలుగా ఉండాము అంటే ఇప్పుడు పట్టా కావాలి. ఎక్కడికి వెళ్ళినా అందరు ఇదే అంటున్నారు. సో ఒక వారం టైం ఇవ్వండి అమ్మా, నేను ఏదో ప్లాన్ తోటి చేస్తాను. మీకు రాకూడదు రేషన్ కార్డు అప్పుడు తీసేసారా? పెన్షన్ వస్తుంది, రేషన్ కార్డు లేదా? ఎక్కడ ఉంటారు మీరు? ఓకే, ఈ పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు రేషన్ కార్డులో ఏం సంబంధం ఇంకా నీకు? జూన్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులకి ఎన్నడూ లేని విధంగా 6000, 10,000, 15,000 ఇవ్వడం అనేది ఒక చక్కటి కార్యక్రమంగా ఇంటింటికి తిరిగి వెళ్ళి క్షేత్రస్థాయిలో మన సచివాలయం సిబ్బంది 11 లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అద్భుతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కొలిపర మండలంలో 4-5 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు ఏ విధంగా సంక్షేమం కోసం ఎదురు చూశారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సమాజంలో ఉన్న పేదవారికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇది అందించాలనే తపనతో పనిచేస్తున్నాం. ఒక కొలిపర మండలంలోనే 9,375 పెన్షన్లు ఈ రోజున పంపిణీ జరుగుతోంది. అంటే ప్రతి నెల 3,96,00,000 రూపాయలు 1వ తారీఖున నగదు రూపంలో ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది అద్భుతంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. సంక్షేమంతో పాటు ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా ఈ కాలనీస్లో ఎక్కువగా సైడ్ కాలువల గురించి, ఈ మరునీటి గురించి ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం ముందు రోడ్లు విస్తరణ, రోడ్లు వేసే కార్యక్రమం దాదాపు 80% వరకు మనం అన్ని ప్రాంతాల్లో కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే తప్పకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద, అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 28 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎక్కడైతే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందో అధికారులందరినీ అప్రమత్తం చేసి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వీటితో పాటు నేను కూడా ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ వ్యర్థాలు డైరెక్ట్గా కాలువలో వేయకుండా
కొంతవరకు మనం ఈ తడి చెత్త పొడి చెత్త సేకరించేటప్పుడు సహకరించమని, దానికోసం ప్రత్యేక ప్రణాళిక ఈ రోజున నేను అధికారులతో మాట్లాడి కొలిపర ప్రత్యేకంగా ఒక అర్బన్ పంచాయతీగా మనం దాన్ని పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి మన మండలంలో ముందుగా ఇమీడియట్గా నేను ఈ ప్రధానమైన కాలువలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అధికారులు ఈ వారమే ఈ కాలువల పూడిక తీసే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో పెన్షన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఒక అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. పోలీస్ సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ, విధుల నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 రోజుల ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం తెనాలిలోని చావాస్ గ్రహంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ ఇందిరా, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎంఆర్కే మోతి, ఫిజికల్ డైరెక్టర్ విద్యాసాగర్ శిక్షకులుగా పాల్గొన్నారు. గతంలో పరిమిత స్థాయిలో నిర్వహించిన ఈ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం మే 15 నుండి విస్తృతంగా అమలు చేస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో మొదటి రోజు రిలాక్సేషన్, రెండో రోజు క్లీనింగ్, మూడో రోజు అంతరంగంతో అనుసంధానం అంశాలపై అవగాహన కల్పించనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీస్ సిబ్బంది ప్రశాంతంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది మన ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాంతి భద్రతలు నిర్వహించే వాళ్ళ విధులకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద ఉన్న సంస్థ. మన ఇండియా అంతా కూడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మొన్న పైలట్ ప్రాజెక్ట్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మే 15న ఒంగోలులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన అందరికీ కూడా ఉపయోగపడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరోగ్యంగా శాంతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3 రోజుల ప్రోగ్రాం అండి. మొదటి రోజు రిలాక్సేషన్, మెడిటేషన్ గురించి చెప్తాము. రెండవ రోజు క్లీనింగ్, రిజర్వనేషన్ గురించి చెప్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 23వ వార్డులో సోమవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్, క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ మంగమూరి హరిబాబు, వేమూరి శేషగిరిరావు, కొండ రమాదేవి, షేక్ నాగూర్, 23వ వార్డు అధ్యక్షులు హైమారావు, వేముల రాజేష్, షేక్ ఖాదర్, గంటా రవికిరణ్, వేముల గోవింద్, హంస, విజయ, భాస్కర్, సాయి, చైతన్యతో పాటు 21, 22, 23, 24, 25 వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాను వాగ్దానం చేసిన 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2024 జూన్ 12 ప్రభుత్వం 10 బాధ్యతలు చేపడితే 2024 జూలై 1 అంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కేవలం 19 రోజుల్లో ఆ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మేనిఫెస్టో ప్రకటించిన ఏప్రిల్ నెల నుంచి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా సరే ఏప్రిల్, మే, జూన్ నెలలను కూడా కలుపుకొని ఆ 3 నెలలది కూడా 1,000 రూపాయల చొప్పున కొత్తగా పెంపుదలైన 4,000 కలిపి
2024 జూలై 7వ తారీఖు రోజు జూలై 1వ తారీఖు నుంచి 7,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తూ వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా నిలుపుకుంటున్నారు అని. ఇదే సందర్భంలో ఇవాళ ఫిజికల్ డిజబిలిటీ పెన్షను 3,000 ఉన్నదాన్ని 6,000 చేశారు. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 5,000 ఉన్న పెన్షన్ 10,000 రూపాయలు చేస్తున్నారు. 85% నుంచి 100% వరకు డిజబిలిటీ ఉండి బెడ్ రిడన్ అయి ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. వీటికి అదనంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనే చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, ఒంటరి మహిళలకి, అలాగే హిజ్రాలకి, వీళ్ళందరికీ కూడా ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని మొట్టమొదటిగా కల్పించడం జరిగింది. ఇవాళ 26 రకాల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 62,60,000 మందికి ప్రతి నెల సుమారుగా సంవత్సరానికి 41,000 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పెరిగిన ఇంధన ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు ఆదివారం తెనాలి కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం టౌన్ కమిటీ కార్యదర్శి కొల్లి బాబుప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో జరిగిన 6 వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నట్లు చెప్పారు. జూన్ 5న చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నామని వామపక్ష కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంధనం, పెట్రోలు, డీజిలు, 2-3 రకాల గ్యాసు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కీలకమైనవి. యుద్ధం, అనవసరమైన యుద్ధం యొక్క ప్రభావం భారతదేశం మీద పడి సకాలంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్నందువలన మొత్తం దేశానికే ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఇంధనం వలన రాష్ట్రంలోని కార్మిక వర్గం, రైతాంగం, మధ్యతరగతి ప్రజానీకం, సామాన్య ప్రజల మీద రాబోయే రోజుల్లో మోయలేని భారాలు పడబోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వామపక్షాలు 8 విజయవాడలో ఈ 28న సమావేశమయ్యి రాష్ట్ర పరిస్థితి, పెరుగుతున్నటువంటి ఈ ఇంధనం వల్ల వచ్చేటువంటి భారాల మీద చర్చించి ఈ ఇంధనం ఛార్జీలు యథావిధిగా పాత ఛార్జీలు కొనసాగించాలని, అన్ని రకాల రేట్లు తగ్గించాలని చెప్పేసి ఒక కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. అందుట్లో ప్రతి జిల్లాల్లోనూ వామపక్షాలు సమన్వయ కమిటీలు ఏర్పడాలని, సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని జిల్లా స్థాయిలో, అట్లాగే నియోజకవర్గ స్థాయిలో కూడా దాని కొనసాగింపుని చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందుట్లో భాగంగానే ఇవాళ తెనాలిలో వామపక్షాలు ఈ తెనాలి ప్రాంతంలో డీజిలు, పెట్రోలు, గ్యాసు సంబంధిత ఇతర ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ధరలు తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమంలో ఇక్కడ కూడా ఏం చేయాలని చెప్పేసి చర్చించుకోవడం కోసం ఇవాళ వామపక్షాలు సమావేశం అవ్వడం జరిగింది. సిపిఎం కొల్లిపర మండల కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు నిరంతరం పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్, మోడీలు చేసిన ఈ దుష్ట చర్య కారణంగా భారతదేశంలో ఉన్న ప్రజానీకం మీద వెనుభారం పడింది. ఈరోజు డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు సామాన్య మానవుడికి, మధ్యతరగతి ప్రజానికి కూడా మంట పుట్టే విధంగా ఉంది. వంటింట్లో కూడా వాళ్ళ మంటలు లేస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా ప్రజలు ఈతి బాధలు అనుభవించడంలో ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ ధరలు పెరగటం వలన అన్ని నిత్యావసర వస్తువులు, మందుల ధరలు, ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరగటం వలన బడ్జెట్ అనేది కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. మరి మన రాష్ట్రంలో చూసేట్లయితే మరి మేధావులందరూ చెబుతున్నారు కేజీ బేసిన్, ఆ కేజీ బేసిన్లో మన వాటా మనకు రాకుండా మరి రిలయన్స్ దోచుకెళ్తుంటే మరి కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ చూస్తూ ఊరుకోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం. అందుకనే వామపక్షాలు ఇది ప్రజల తరపున నడుంగట్టి ఈ యొక్క భారాన్ని తగ్గించాలి. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇంత పన్ను లేదు, కానీ మన రాష్ట్రంలోనే అత్యధిక
పన్నులు వేయటం, కేంద్ర ప్రభుత్వం పన్నుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరిగిపోయినాయి. అంటే ఈ ఆయిల్ కంపెనీల యొక్క భారం ప్రజానీకం మీద రుద్దటానికి మోడీ గారు ప్రయత్నం చేస్తే దానికి మన కూటమి ప్రభుత్వం సహాయపడింది. దీన్ని మరి ఇక్కడ ఉన్న వామపక్షాలు మా శక్తి మేరకి ప్రజలకి ఈ విషయాలు తెలియజేయటం, అట్లాగే 9వ తారీఖు జరిగే రాష్ట్రాలకు కూడా ప్రజానీకం మద్దతు ఆశీస్సులు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐ నాయకుడు బొల్లెముంద కృష్ణ మాట్లాడుతూ రానున్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో షేక్ హుస్సేన్ వలీ తదితర నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కృషి చేయాలి. ఆ కార్యక్రమం మనకి అందరూ ముందుండి చేయాల్సిందిగా కోరుతున్నాం సిపిఐ తరఫున. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.